హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 36 సైజు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలి అని చెప్పేసి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అంతే, మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలోనే కాదు ఫ్రెండ్స్, మీకు టైలరింగ్లో ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు కామెంట్ చేయండి, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. అంతే, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పేసి మీ ఫీడ్బ్యాక్ అనేది మీ కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఫ్రెండ్స్. సో నేను మీ ఫీడ్బ్యాక్ తోటి నెక్స్ట్ వీడియో ఇంకా బెటర్గా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అంతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి లైనింగ్, ఇది వచ్చేసి మెయిన్ బ్లౌజ్ పీస్ అనమాట. ఫస్ట్ అయితే మనం లైనింగ్ తోటి మనం ప్రిన్స్ కట్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో బ్లౌజ్ మెజర్మెంట్స్ వచ్చేసి చెస్ట్ లూజ్ 36, వెస్ట్ లూజ్ 30, బ్లౌజ్ లెంత్ 14.5, బ్యాక్ నెక్ డిప్ 10 ఇంచెస్, ఫ్రంట్ నెక్ డిప్ 7 ఇంచెస్ అనమాట. సో ఈ మెజర్మెంట్స్ తోటి మనం ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అనేది మనం కట్ చేసుకుందాము. సో ఇటు సైడ్ 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం నేను లైన్ అనేది డ్రా చేస్తున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 కదా, మనం ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకొని 15 ఇంచెస్కి పెట్టుకోవాలన్నమాట. ఖర్చు కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. 15 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేస్తున్నాను. నెక్స్ట్ నడుము లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. 30 సైజు నడుము లూజ్ కాబట్టి 1 పార్ట్ వచ్చేసి 7.5 అనమాట. 7.5కి నేను మార్కింగ్ చేస్తున్నాను. 1 ఇంచ్ అనేది డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచ్ అనేది ఖర్చు కోసము, 2 కానీ 1.5 కానీ మీకు ఎంత అవసరమైతే అంత మీరు మార్కింగ్ చేసుకోండి. సో మొత్తం ఎంత ఉందో చూసుకొని పైన అంతే మనం మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా బ్లౌజ్ లెంత్ను నడుము లూజ్ కలిపి ఈ విధంగా నేను మార్కింగ్ చేస్తున్నాను. నెక్ విడ్త్ అనేది నేను మార్కింగ్ చేస్తున్నాను. 2.5 నెక్ విడ్త్ అనేది తీసుకున్నాను. సో 36 సైజుకి మనం 2.5 అనేది పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఆమ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. సో చెస్ట్ సైజుని బట్టి ఆమ్ రౌండ్ అనేది తీసుకోవాలి. పైన మొత్తం మనకి 5.5 వచ్చింది కదా, 5.5కి నేను కింద కూడా ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మన చెస్ట్ సైజ్ వచ్చేసి 36గా, 36లో 1 పార్ట్ వచ్చేసి 9 అనమాట. 9కి మార్కింగ్ చేశాను. 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చుకు మార్కింగ్ చేశాను. సో ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆమ్ రౌండ్ మార్కింగ్ చేసుకుందాం. సో ఇలా మనం కార్నర్ నుంచి ఆమ్ రౌండ్ అనేది తీస్తాం కదా. సో కొత్త వారికి కరెక్ట్గా తీయడం రాదు కాబట్టి మనం ఈ కార్నర్ నుంచి ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలన్నమాట. క్రాస్గా చేసుకొని ఇక్కడ నుంచి 1 ఇంచ్కి అనేది మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు రౌండ్ షేప్ అనేది ఈజీగా ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు అనమాట. మనకి షోల్డర్ దగ్గర నుంచి మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే. కొత్త వారికి రౌండ్ షేప్ ఈ డ్రా చేయడం అనేది కరెక్ట్గా రాదు కదా. సో అలాంటి వారు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మనం నెక్ డిప్ అనేది మార్కింగ్ చేసుకుందాం. నెక్ డిప్ వచ్చేసి 10 ఇంచెస్ కదా, 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 పెట్టాం కదా, నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ పెట్టాలి కింద మనం. అప్పుడైతేనే మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, యూ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం యూ షేప్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం డైరెక్ట్గా కట్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం పేపర్ కటింగ్ చేసుకోవాలి, ఆ తర్వాతనే మనం బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. కింది సైడ్ మనం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. సో ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా ముందైతే లైన్ అనేది డ్రా చేసుకొని ఇటు ఉక్సు పట్టి సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్.
సో అంతే, అంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఉక్స్ పట్టి సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్, కింది సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ మొత్తం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే షోల్డర్ మనకు 5.5 ఉంది కదా, ఇటు సైడ్ నుంచి కూడా 5.5కి మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అంటే మనం బ్యాక్ సైడ్ అయితే ఏ విధంగా మనం ఆర్మ్ రౌండ్కి మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని సో ఈ మార్కింగ్ నుంచి మనం ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. నేను ఎలా తీస్తున్నానో చూడండి. సో ఈ విధంగా చేస్తేనే మనకి ఫ్రంట్ లోత్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. సో క్రాస్ కటింగ్ లాగా మనం 1/2 ఇంచ్ లోత్ తీసుకోవడం అట్లా చేయకూడదు అనమాట. ఈ విధంగా తీసుకుంటే మీకు కరెక్ట్గా ఫ్రంట్ లోత్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ కదా, 7 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని మనం నెక్ విడ్త్ వచ్చేసి 2.5కి ఈ విధంగా మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డిప్ వచ్చేసి ఈ విధంగా మనం రౌండ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మరీ ఎక్కువగా యూ షేప్ తీసామనుకోండి డీప్ అనేది ఎక్కువ అవుతుంది. సో డీప్ ఎక్కువ ఎవరు పెట్టుకోరు కాబట్టికి సో ఈ విధంగా మీరు డ్రా చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. సో ఫ్రంట్ లెంత్ షోల్డర్ దగ్గర నుంచి మనకి 10 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సో నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోండి. ఉక్సు పట్టి సైడ్ నుంచి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. సో కరెక్ట్గా ఉక్సు పట్టి సైడ్ నుంచి 4 ఇంచెస్కి, షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచెస్కి మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇటు కింది సైడ్ మనం షేప్ చేస్తాం కదా అక్కడికి 3.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో చంక రౌండ్ దగ్గర ఇక్కడ నుంచి 1/2 ఇంచ్కి మనం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింది డాట్ నుంచి మనకి మిడిల్ డాట్కి క్రాస్గా ఒక లైన్ అనేది స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. సో ఇక్కడ నుంచి మనకు కొంచెం రౌండ్ తిరిగేలాగా ఈ విధంగా షేప్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కింది సైడ్ మనం ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ పైకి 2 ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మరీ రౌండ్గా తిప్పొద్దు అనమాట, ఎందుకంటే కుట్టేటప్పుడు అంత నీట్గా ఫినిషింగ్ అనేది రాదు. సో ఈ విధంగా షేప్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇటు సైడ్ జాయింట్ల దగ్గర ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం డాట్ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, మరి 2 ఇంచెస్ పెట్టుకోవాలి కదా అన్న డౌట్ రావచ్చు. మనం బ్యాక్ పార్ట్ తోటి ఫ్రంట్ పార్ట్ తీసినప్పుడు బ్యాక్ పార్ట్లో మనం డాట్ కోసం 1 ఇంచ్కి ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అనమాట. అంతేనా? అంతేగాని 2 ఇంచెస్ డాట్ తీసుకున్నాం కదా అని మీరు 2 ఇంచెస్ అనేది ఎక్కువ పెట్టుకోకండి, లూజ్ వచ్చేస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్ బాగా. సో 1 ఇంచ్ అనేది సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని సైడ్ జాయింట్కి మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ మెయిన్ డాట్ నుంచి ఈ విధంగా మనం షేప్ అనేది చేసుకోవాలన్నమాట. సైడ్ జాయింట్ వరకు ఈ విధంగా మనం ఖర్చు వరకే చేయండి, సరిపోతుంది. సో ఇటు సైడ్ కూడా ఉక్సు పట్టి సైడ్ కూడా మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా షేప్ అనేది చేసుకోవాలి. చంక రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా షేప్ చేయండి ఫ్రెండ్స్, కింది సైడ్ కానీ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసుకొని సో ఈ పేపర్ కటింగ్ తోటి మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా చూడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పేపర్ కటింగ్ అసలు ఎందుకు చేసామో కూడా మీకు తెలియాలి కాబట్టి మీరు అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అంతే, మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అంతే, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు అర్థమవుతుందా లేదా కూడా నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. సో మీ మెసేజ్ని చూసుకొని నేను నెక్స్ట్ వీడియో కూడా ఇంకా బాగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పేపర్ కటింగ్ తోటి ఇప్పుడు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో మన పేపర్ కటింగ్ అనేది ఎలా చేసామో అదేవిధంగా మార్కింగ్ కూడా అదే విధంగా చేసుకోవాలి.
ఇలా మొత్తం మార్కింగ్ అంతా చేసుకున్నాక సో ఇటు సైడ్ మనం ఒక 1/4 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం జాయింట్ చేస్తాం కదా ఈ 2 పీసెస్ని, అందు గురించి అని చెప్పేసి 1/4 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా మనం క్లాత్ కట్ చేసామంటే మనకి ఖర్చు అనేది రాదనమాట. సో కొంచెం ఫిట్టింగ్లో డిఫరెన్స్ అనేది వస్తుంది. అందుకని ముందే మనం పేపర్ కటింగ్ చేసుకొని ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఎక్కువ తక్కువ రాకుండా మనకు కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగానే మార్కింగ్ అనేది చేసుకొని మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు ఫ్రంట్ పార్ట్ అనేది ప్రిన్స్ కట్ షేప్ అనేది ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ అనేది కట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 36 సైజుకి నేను ఈ విధంగా మార్కింగ్ చేశాను. సో సైజుని బట్టి మనకి మెజర్మెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో సైజుని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 36 సైజ్ అనమాట. 36 సైజ్ ఉన్నవారు మాత్రం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కుట్టుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనకి క్రాస్ కటింగ్ కన్నా ఈ ప్రిన్స్ కటింగ్ అనేది చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ మనం హ్యాండ్స్ కటింగ్ అనేది చేద్దాము. సో హ్యాండ్స్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. నేను లోత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసి 8.5 అనమాట. 8.5కి నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఖర్చు కోసం మనం క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్, నేను 6 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని ఖర్చు వరకు ఆర్మ్ రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా స్టిచ్చింగ్ చేయాలని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూశారు కదా. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీ ఫీడ్బ్యాక్ని నాకు మీ కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఫ్రెండ్స్. సో నేను మీ ఫీడ్బ్యాక్ తోటి నెక్స్ట్ వీడియో ఇంకా బెటర్గా చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అంతే. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.